గదిలోకి దోమలు రాకుండా వెలిగించిన దోమల నివారణ చక్రం ప్రాణాల మీదకు తెచ్చింది. పరుపులకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన గన్నవరం శివారులోని రీచ్ విద్యా సంస్థల ప్రాంగణంలోని లిటిల్ లైట్స్ హోంలో చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక అధికారుల కథనం మేరకు స్థానిక ఆశ్రమంలో 3 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 140 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఓ గదిలో 70 మంది విద్యార్థులు పడుకుంటూ ఉండగా వారిలో ఓ విద్యార్థి దోమల నివారణకు వెలిగించిన చక్రాన్ని తన పరుపు వద్ద ఉంచారు. సీలింగ్ ఫ్యాన్ గాలికి వేగంగా మండే స్వభావం కలిగిన చక్రం పరుపుకు అంటుకొని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో పక్కనే ఆనుకొని ఉన్న పరుపులకు మంటలు ఎగసిపడగా ఫ్యాన్ గాలికి పొగ గదంతా వ్యాపించింది. దీంతో విద్యార్థులు కేకలు వేస్తూ పొగతో ఊపిరాడక పరుగులు తీశారు. అప్రమత్తమైన నిర్వాహకులు, స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారమిచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారి జాన్ అహ్మద్ సిబ్బంది మంటలను ఆర్పి లోపల ఉన్న 28 మందిని బయటకు తెచ్చారు. ఈ ఘటనలో విద్యార్థులు అఖిల్, ఉదయ్ కిరణ్, సిద్ధార్థ, అఖిలేష్, తేజేశ్వర్, వినయ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ముందుగా వారిని గన్నవరం, తర్వాత విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.